యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి తన కిరీటము. పెనిమిటికి కిరీటము. నాదొక ప్రశ్న ఉంది పాస్టర్ గారు ఇక్కడ. నేను చాలా మార్లు వాక్యం బోధిస్తున్నప్పుడు ఈ ప్రశ్న చాలామందిని అడిగాను. చాలా చాలా సందర్భాల్లో నేను చాలామంది సేవకులను కూడా అడిగాను. ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, త్రూ పాడ్కాస్ట్ ద్వారా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. యేసుప్రభు వారు సిలువకు సిద్ధపడినప్పుడు, లేకపోతే సిలువ యాగం చేస్తున్నప్పుడు యేసుప్రభు వారి తల మీద ముళ్ళ కిరీటం ఎందుకు వచ్చింది? సాధారణంగా అంటే మేము బోధించింది కావచ్చు లేదా వినని వాక్యం అయితే సాధారణంగా ఏంటంటే మనము తలతో ఆలోచించిన తలంపులకు ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబడిందని సాధారణంగా వింటుంటాం పాస్టర్ గారు. రైట్. మీరు విన్నటువంటి వాక్యం కావచ్చు, లేకపోతే మీరు బోధించినటువంటి వాక్యం కావచ్చు. అవును. కానీ వాక్య ఆధారితంగా మీరు కానీ గమనించినట్లయితే సంఘము, లేకపోతే సార్వత్రిక సంఘము, లేకపోతే క్రీస్తు శరీరంగా పిలువబడుతున్నటువంటి భార్యగా పిలువబడుతున్నటువంటి స్త్రీ ఇంకా ఆ సిలువయాగ సమయానికి సిద్ధపరచబడలేదు కాబట్టి అది ముళ్ళ కిరీటము. అర్థమవుతుందా? యా అంటే సిద్ధపరచబడినటువంటి స్త్రీ ముళ్ళ కిరీటము. అందుకే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వస్తుంటాయి. కనుక సిద్ధపరచబడినటువంటి స్త్రీ బంగారు కిరీటము. అందుకనే 12:4 ఏం చదవబడింది? యోగ్యురాలు తన యోగ్యురాలైన పెనిమిటికి కిరీటము. భార్య తన పెనిమిటికి కిరీటము. కిరీటమే. ఎప్పుడు బంగారు కిరీటం పెట్టుకుంటే తనకు ఘనత వస్తుంది, తనకు విలువ వస్తుంది. ఓకేనా? కనుక ఆ భార్య సిద్ధపరచబడితే, లేకపోతే తను యోగ్యురాలుగా ఉంటే, తను వాక్య ఆధారితంగా ఉంటే తను బంగారు కిరీటంతో సమానం. కనుక స్త్రీ సిద్ధపరచబడితే ఎలాగైతే చెప్పబడిందో అలాగున నా రోల్ మోడల్ ఎవరంటే యేసయ్య. తన భార్యను అనగా వధు సంఘాన్ని సిద్ధపరచుకోవడానికి ఆయన కష్టపడుతూ ఉన్నారు. కనుక నేను కూడా ఆయన ఆదర్శంతో, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి, ఆయన చెప్పిన విధంగా నేను నా భార్యను సిద్ధపరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.